ప్రాబ్లం బెల్ రింగ్ చేయాలి. చాలా మంది స్కూళ్ళల్లో మనకి అటెండర్ ఉండకపోవచ్చు. అంటే ఇప్పుడు ఈ మధ్యనే లాస్ట్ ఇయర్ నుంచి కొంచెం అటెండర్లను పెట్టడం జరిగింది కాంట్రాక్ట్ బేసిస్ మీద. పక్షంలో పిల్లలతోటి మనం బెల్ రింగ్ చేపిస్తాం. అది మన బాధ్యతనా? అది మన బాధ్యత. యాజ్ పర్ రికార్డ్ మన బాధ్యత కాదు, కానీ మనదే అనుకోవాలి. ఎందుకంటే టైంకు మనం రింగ్ చేపించుకొని మనమే ప్రేయర్ చేయించుకోవాలి కాబట్టి ఫస్ట్ బెల్ మనం వెంటనే 9 o'clock షార్ప్గా చేయించుకోవాలి. అయితే ఈ ఫస్ట్ బెల్ రాగానే స్టార్ట్ చేసుకున్నాం. ఫస్ట్ ఇంటికాంచి మూమెంట్ మనము కనీసం ఒక 10 minutes బిఫోర్ స్కూల్లో ఉండేటట్టు చూసుకుంటే, ఇంకా బిఫోర్ ఉంటే చాలా మంచిది. మన రామవరణ్ గారు లాస్ట్ స్టేషన్లో లాస్ట్ ట్రైనింగ్లో చెప్పినట్టుగా 1/2 hour బిఫోరే వెళ్తాడు. అదేవిధంగా ఇంకా వెళ్తే ఇంకా ప్రిపరేషన్ బాగుంటుంది మన ప్రేయర్. కాకపోతే మినిమం 10 minutes అన్నా మనం గాబర్ పోగని బండాలు పెట్టేసి అక్కడ పోయి ప్రేయర్గా నిల్చోకంటే కొంచెం ఒక 10 minutes బిఫోర్ పోయి పిల్లలు ఎవరు ఇలా ప్రేయర్ ఉన్నారు వాళ్ళని ఒకసారి పిలిచి వాళ్ళని రెడీగా ఉన్నారా, ప్రేయర్లో మనకు నేషనల్ అంతం పాడేవారు, నేషనల్ సాంగ్ పాడేవారు, తెలంగాణ గీత పాడేవారు రెడీగా ఉన్నారా, ప్లే చేయవారు ఎవరు చెప్తున్నారు, న్యూస్ ఎవరు చెప్తున్నారు, న్యూస్ కవర్ చేసుకొస్తున్నారా, న్యూస్ మనం చేసుకున్నారా అనేది రాసుకున్నారా, తర్వాత నేటి సూక్తి రాసుకున్నారా, ఏదైనా పద్యం కనుక పాడితే అది కూడా ప్రిపేర్ అయ్యి కదా. ఇది మన బాధ్యత కాదు. పద్యం పాడించాలి కంపల్సరీ అంటే మన సబ్జెక్ట్ కాదు. కాకపోతే ప్రేయర్ అందంగా కనబడడానికి, ఎఫెక్టివ్గా కనబడడానికి ఈ 3 పెట్టుకుంటే బాగుంటుంది ఆలోచన. ఇది కంపల్సరీ, సూక్తి కంపల్సరీ. ఇక మిగతా 2 కూడా మనము న్యూస్ రీడింగ్ అనేది ప్లస్ తర్వాత ఇవి ఉంటే ఎఫర్ట్గా ఉంటుంది. అయితే మనందరం కూడా ఇప్పుడు ఈ ట్రైనింగ్ ఉన్నాం కాబట్టి రోజు కూడా ప్రేయర్ సెషన్ ఉంటుంది కాబట్టి ఈ 4 రోజుల్లో అందరము ఒకే ప్రేయర్, ప్రతి స్కూల్లో ఏ స్కూల్లో కూడా చూసినా కానీ ఒకే విధంగా ప్రేయర్ ఉండేటట్టు మనం ఈ 4 రోజుల్లో మనం అందరూ కలిసి పెద్దలు వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ఒకే విధంగా ప్రేయర్ ఉండేటట్టు చూపిస్తాం. నెక్స్ట్ గోస్ టు మనం ప్రేయర్ స్కూల్లోకి ఇద్దరు కూడా ఫస్ట్ బెల్కి లైన్అప్ కావాలి. మన సెకండ్ బెల్కు పిలిచి లైన్అప్ చేసిన వరకు మనకు టైం జరిపోతుంది ప్రేయర్. ఎందుకంటే పిల్లలు వస్తుంటారు, కొంత లేట్ కమర్స్ ఉంటారు, వస్తూ ఉంటారు, స్కూల్లో బ్యాగ్ పెట్టేసి ఊరికొస్తుంటారు. అందుకని ఫస్ట్ లోపలికి రాగానే ఫస్ట్ రింగ్ అయిన వెంటనే మనం ఒక విజిల్, లాంగ్ విజిల్ వేసేసి పిల్లలందరినీ బయటికి ఇచ్చేసాం. బయటికి ఇచ్చిన తర్వాత పిల్లలందరూ కూడా లైన్అప్ అవుతారు. హైట్ వైజ్గా లైన్అప్ చేసుకోవాలి. ప్రేయర్ చెప్పే పిల్లల్ని రెడీ చేసుకోవాలి. తర్వాత ఈ లోపు టీచర్స్ వస్తూ అంటారు, వాళ్ళ దాదాపుగా వాళ్ళకు కూడా ట్రైనింగ్ నడుస్తుంది, వాళ్ళకు కూడా ఈ సెషన్ ఉంటుంది కంపల్సరీ. వాళ్ళు కూడా ప్రేయర్లో పిల్లలు వెనకాల నిల్చోవాలి. ఎవరైతే ప్రేయర్ చేస్తుందో, ఎవరైతే ప్రేయర్ హెచ్ఎం సార్ ఉంటారో, స్కూల్ ఆ రోజు ఇన్ఛార్జ్ హెచ్ఎం ఉన్నా కానీ ఎవరైతే సీనియర్ ఉంటారో వాళ్ళు స్టేజ్ ముందు ఉంటారు. స్టేజ్ పిల్లల ముందు నిల్చోవాలి. వాటికి రైట్ సైడ్ మన పీటీ ఉండాలి. తర్వాత లెఫ్ట్ సైడ్ వచ్చేసేసి పిల్లల్ని మనం నిల్చోబెట్టాలి. ప్రేయర్లో ఉండే లీడర్స్ పిల్లలు ఎవరైతే చెప్తారో వాళ్ళని నిల్చోబెట్టాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఆ 5 minutes లోనే పిల్లల హెయిర్ కట్ కానీ, తర్వాత నేల్స్ కానీ, తర్వాత స్కూల్ డ్రెస్ ఎవరైతే తీసుకురాలేదు కానీ అక్కడ చెక్ చేసుకోవచ్చు, వారిని ఇవ్వచ్చు, లేకపోతే వాళ్ళని పక్కకు నిల్చోబెట్టచ్చు, లేకపోతే సపరేట్గా ఆ లైన్ స్కూల్ డ్రెస్ ఎవరైతే తీసుకురాలో వాళ్ళు సపరేట్ ఒక లైన్, గర్ల్స్ సైడ్ ఒక లైన్ నిల్చోబెట్టచ్చు, బాయ్స్ లైన్ ఒక నిల్చోబెట్టచ్చు. ఇటు సపరేట్గా డివైడ్ చేసుకొని ప్రేయర్ రెడీ చేసుకుంటాం. ఈలోపు స్టాఫ్ వచ్చేస్తారు, హెచ్ఎం సార్ వచ్చేసి ముందే చెప్పిన మన ప్రిన్సెస్ కొంచెం క్లీన్ ఉంచుకుంటే బెస్ట్. అది కూడా బాధ్యత మనది, కంపల్సరీ కాదు, కానీ మనం అక్కడ ప్రేయర్ చేస్తున్నాం కాబట్టి మన పరిశ్రమ కొంచెం మంచిగా ఉండేటట్టు అక్కడ తెలిసి ఒకసారి ఆ కాగితాలు గీతాలు అన్ని తీసేసి ఇది బెస్ట్గా ఉంటుంది. ఓకే, ప్రేయర్ ప్రిపేర్ అయిన తర్వాత ఫస్ట్ మనకు వచ్చేసి ఇదంతా కూడా మామూలుగా ఇది సెకండ్ బెల్కి మనకి స్టార్ట్ అవుతుంది. టీచర్స్, అదర్ స్టాఫ్, అటెండెంట్, అసిస్టెంట్ అందరూ కూడా, టీచర్స్ అందరూ కూడా కంపల్సరీ ప్రతి ఒక్క టీచర్ స్కూల్లో ప్రేయర్ అటెండ్ కావాల్సిందే. నాకు సంబంధం లేదు, నేను 9:15 క్లాస్ తీసుకుంటా, 9:50 వస్తా అంటే కుదరదు. ఓకే, నెక్స్ట్ జనరల్గా స్కూల్లో ప్రేయర్ మార్నింగ్ టైం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత రెగ్యులర్గా మెయిన్ ఇక్కడ ప్రేయర్లో వచ్చేసి చాలా మంది విజిల్ బ్లోయింగ్ తోటి చేయిస్తారు, చాలా మంది డ్రమ్ బీట్ తోటి కూడా చేయిస్తారు. కానీ మన కమాండ్ కంట్రోల్ పిల్లల మీద ఉండాలంటే మన వాయిస్ ఇస్తేనే ది బెస్ట్గా ఉంటుంది. దాదాపుగా కొంతమంది టోన్ సరిగా లేని వాళ్ళు కానీ మనం ఒకవేళ ఆప్షన్స్ ఇప్పుడు ఎవరైనా ఒక పిల్లవాడిని స్కూల్లో మంచి తయారు చేసేసి వాటితో చెప్పియచ్చు మనం ఆప్షన్స్. లేకపోతే ఒక మంచి టీచర్ ఎవరైనా చూసి ఆ రోజు ప్రేయర్లో మనం ఏదైనా చేయాలో ఒకసారి మనం చూస్తూ అంటారు, అదే సార్ నేను కొంచెం ఎప్పుడైనా లీవ్ పెట్టినప్పుడు కానీ మీరు కొంచెం చూసుకొస్తారంటే అది చేయించేసాను. కానీ మన వాయిస్ ఇంపార్టెంట్. మన వాయిస్ కమాండ్ కంట్రోల్ కంపల్సరీగా ఉంటే బెస్ట్ అన్నట్టు. అందులో వచ్చేసి ఫస్ట్ ప్రేయర్ నిల్చుని ఇందాక నిల్చున్నట్టే 6 classes అటెండ్ చేయడం, స్టాండర్డ్ అంటాం, తర్వాత ప్రేయర్ దిగినట్టం, తర్వాత నెక్స్ట్ వచ్చేసి
హెచ్ఎం ఉంటాడు, తర్వాత రైట్ సైడ్ పీడిపిటి ప్రేయర్ చెప్పిన వారి పిల్లలకి. ఓకే, అదే నేను చెప్పిన మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రేయర్ మనం ప్రిపేర్ చేస్తున్నాం, మనం చేయిస్తున్నాం కాబట్టి యాక్చువల్ మనం ప్రిపేర్ చేసుకుంటే బెస్ట్. అందుకోసం ముందే మనము ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి, ఈరోజు అందరూ కూడా వాట్సాప్ ఉంటే పిల్లలందరూ కూడా సెల్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ ప్రేయర్ గ్రూప్ అనేది క్రియేట్ చేసుకొని ఆ 10-15 మెంబర్స్ ని డివైడ్ చేసుకోండి. మండే ట్యూస్డే ఒక 8 మంది పిల్లలు, తర్వాత వెడ్నెస్డే థర్స్డే ఒక 8 మంది పిల్లలు స్టూడెంట్ వచ్చేసి ప్లెడ్జ్ చెప్తారు. తర్వాత వచ్చేసిన తర్వాత మనకు ప్లెడ్జ్ 3 లాంగ్వేజెస్ లో చెప్పుకోవాలి. మండే ట్యూస్డే వచ్చేసి తెలుగు, అదే ఇంగ్లీష్ మీడియం స్కూల్ కదా మొత్తం ఇంగ్లీష్ లో మండే టు ఈవినింగ్ వరకు, ఉర్దూ మీడియం స్కూల్ టోటల్ గా మండే టు ఈవినింగ్ అట్లా ఉంటది. కానీ కొన్ని స్కూల్లో ఇది ఈ మెథడ్ మనకు బెస్ట్ మెథడ్. మండే అండ్ ట్యూస్డే తెలుగు లాంగ్వేజ్, మనకు తెలుగులో ప్లెడ్జ్ ఉంటే బాగుంటది. తర్వాత వెడ్నెస్డే థర్స్డే మనకు హిందీ, తర్వాత ఫ్రైడే సాటర్డే ఇంగ్లీష్, తర్వాత థాట్ ఆఫ్ ది డే నేటి సూక్తి అనేది ప్రేయర్లు చెప్పిస్తే బాగుంటది. తర్వాత వచ్చేసిన తర్వాత ఏదైనా పోయం నేటి పది తెలుగు వాళ్ళు ఇంట్రెస్ట్ గా ఉంటే కనుక ఆ సబ్జెక్ట్ మీద వాళ్ళు ఇట్లా ఓకే అనుకుంటే కనుక మనం పోయం ఆఫ్ ది డే చెప్పచ్చు, దాని తాత్పర్యం చెప్పచ్చు, వేమన పద్యం కానీ లేకపోతే సుమతి శతకం కానీ ఎన్నో ఉంటే మనకు అవి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత న్యూస్ ఇందాక చెప్పినట్టు గ్రూప్ లో ప్రిపేర్ చేసేసి మార్నింగ్ పొద్దున పెట్టేసి పిల్లలు రాసుకొని వచ్చేస్తారు, అది అయిపోతుంది. తర్వాత ఏదైనా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ కానీ ఆ రోజు ఏమైనా ప్రేయర్ లో ఏదైనా ఇవ్వడం కానీ పిల్లలకు ఏదైనా అప్రిషియేషన్ చేయడం కానీ, మనం గేమ్స్ లో ఆడిపించిన తర్వాత సర్టిఫికేట్స్ వచ్చినాయి అనుకో ఆ పేరుని ఇప్పించడం కానీ అలాంటివి ఏమైనా చేసుకోవచ్చు. తర్వాత ప్రేయర్ కనుక మన ఈవినింగ్ లేదు అనుకునేట్లయితే చాలా స్కూళ్ళలో ఎందుకంటే ఉండకపోవచ్చు, ఇప్పుడు మనకి ఎండ కూడా 4:50కే బెల్ అవుతుంది కాబట్టి కొంచెం పెద్ద స్టెప్ ఉన్న కాడ వెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుతుంటది కాబట్టి కొంచెం నీడ తక్కువ ఉన్న స్కూళ్ళలో మార్నింగ్ కూడా ప్రేయర్ లో నేషనల్ అంతం సల్యూట్ తోటి మనం పాటించేసేసి డౌన్ అండి డిస్పాచ్ చెప్పుకొని పంపించేయచ్చు. మోడల్ అసెంబ్లీకి మనకు గైడ్ లైన్స్ ఏమైనా ఉందా యూనివర్సల్ గా మనం అనుకోవడం ఇది జీవో నెంబర్ ఉందన్న ప్రకారం ఇప్పటి వరకు కూడా నడుస్తుందన్న. ఇంతవరకు దీన్ని మళ్ళీ మోడిఫై చేయలేదు, దానిలో భాగంగా ఇవన్నీ ఇవ్వడం జరిగింది. కాకపోతే మన అడ్జస్ట్మెంట్ కోసం మన జిల్లాలో యూనిఫార్మల్ గా ఉండడానికి కోసము ఇందాక నందన్ సింగ్ చెప్పినట్టుగా అందరం కూడా జిల్లాలో ఒకే రకంగా ప్రేయర్ చేస్తుంది. ఓకే, ఇబ్బంది మనం చాలా ప్రోగ్రామ్స్ మేడం వాస్తవానికి నిన్న మన ప్రోగ్రామ్ లో కూడా వందే మాతరం తోటి మనం స్టార్ట్ చేసుకోవాలి, కానీ ఇక్కడ ఎలాంటి నాకు ఉండదు, మనం స్టార్ట్ చేసుకోవాలి. ఇబ్బంది సల్యూట్ పెట్టుకోవచ్చు, అటెన్షన్ కూడా చేసుకుంటాం. వండర్ఫుల్ సెషన్ ఉంది బై యాకూబ్ సార్, మనకు చాలా ఇంపార్టెంట్ సెషన్ వరకు కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతాం. ఆల్రెడీ టైం అయిపోయింది, ఇంకో 5 మినిట్స్ ఉంది. తర్వాత వచ్చేసిన తర్వాత పీడి ఒక బాధ్యత ఏంటంటే మన గ్రౌండ్స్ క్లీన్ గా ఉన్నాయో లేదో కూడా చెక్ చేసుకొని ఆ బాధ్యత మన మీదనే ఉంటుంది. మనమే పోయి పేపర్ లేరడం కాదు, అటెండెంట్ తోటి కానీ లేకపోతే పిల్లలతో కానీ అది చూసుకోవచ్చు. బయటికి చూస్తారు, గోడ దగ్గర చూసేసి మా పిల్లలతో చేపిస్తుంది అది, లేకపోతే దానికి ఒక చిన్నగా సాఫ్ట్ నేచర్ గా వర్క్ ఎడ్యుకేషన్ అని పెట్టుకొని, లేకపోతే ఏదైనా ఎన్జీసీ ఇలాంటి మన స్కూల్లో ఉంటాయి వాటి మీద పెట్టేసుకొని ఆ క్లీన్ చేపించేసుకొని ఒక ఫోటో తీసి మన దగ్గర పెట్టుకొని మనం కూడా వాళ్ళతో చేస్తున్నట్టుగా ఒకసారి అట్లా తీసుకొని పెట్టుకుంటే డైలీ రొటీన్ ఫిక్స్డ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఎక్విప్మెంట్ మార్నింగ్ ప్లే గ్రౌండ్ షుడ్ బి ప్రిపేర్డ్ ఇన్ ద రెస్పెక్టివ్ ప్లేసెస్. మనం స్కూల్కి వెళ్ళగానే మనకి ఏమవసరం, వాలీబాల్ నెక్స్ట్ పీరియడ్ ఉంది, అక్కడ మనం వాలీబాల్స్ రెడీ పెట్టుకుంటే బెస్ట్. తర్వాత కబడ్డీ కోర్ట్ రెడీగా ఉందా, లేకపోతే మార్కింగ్ లేదు, మన లైన్ మార్కింగ్ అన్నా చేసుకొని రెడీగా పెట్టుకుంటే బెస్ట్. రేపు మార్నింగ్ ఈ వీక్ లో ఉంది వాలీబాల్ సెషన్ ఉంది, వాలీబాల్ టోర్నమెంట్ ఉంది తాళ్ళపేటలో పెట్టింది మేడం. అది ఈ వారం మొత్తం మన పిల్లలు ప్రిపేర్ చేపిస్తాడు. దానికోసం ఎక్విప్మెంట్ మనం రెడీగా ఉందని చెప్పేసి గ్రౌండ్ లో మనం సెట్ చేసుకొని ముందుగానే ప్రిపేర్ అయితే బెస్ట్ గా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఆప్షనల్ పీరియడ్, మాస్ పీరియడ్స్, పార్టిసిపేషన్ పీరియడ్ షుడ్ బి కండక్టెడ్ డ్యూరింగ్ ద స్కూల్ అవర్స్. స్కూల్ అవర్స్ లో మనకు 5 రకాల పీరియడ్స్ ఉంటాయి. ఆ 5 రకాల పీరియడ్స్ కూడా వాటి నెక్స్ట్ బ్రీఫ్ మళ్ళీ సెక్షన్ లో ఉన్నాయి. 1 by 1 కూడా బ్రీఫ్ చెప్పడం జరుగుతుంది. బండి తీసుకుంటారు క్లాస్ కాబట్టి ఆ సెషన్ లో మనం క్లియర్ తెలుసుకోవచ్చు మనం అన్ని. తర్వాత పర్సనల్ హెల్త్ ఎగ్జామినేషన్ రిపోర్ట్ షుడ్ ఇంక్లూడెడ్ ఇన్ ద రికార్డ్. పిల్లల వాళ్ళు ఎవరైనా కొందరు మనకు అబ్నార్మల్ పిల్లలు ఉంటారు, వాళ్ళని కొంచెం మోడిఫై చేసుకొని ఒక నోట్బుక్ లో వాటి పేరు రాసుకుంటే ఎప్పటికైనా మనకు గుర్తుంటది. కొంచెం హార్ట్ ప్రాబ్లం పిల్లలు ఉంటారు, ప్రేయర్ లో ఇబ్బంది పడతా అంటారు, అటువంటి పిల్లలు ఊకే కళ్ళు తిరిగి కింద పడిపోతారు, అటువంటి వాళ్ళని మనం నోటిఫై చేసుకొని మన దగ్గర పెట్టుకుంటే మనం కరెక్ట్ గా ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు.
టీచ్ అబౌట్ హెల్త్ హ్యాబిట్స్. మనం ఎట్లా కూడా మన పీటీస్ కాబట్టి మనం క్లాస్ తీసుకుంటాం కాబట్టి హెల్త్ హ్యాబిట్స్ కోసం వాళ్ళకి ఎప్పుడు చెప్తుంటాం, ప్రేయర్లో కూడా చెప్తుంటాం, హ్యాండ్ వాష్ చేసుకోవాలని చెప్తాం, తర్వాత తినే ముందు తిన్న తర్వాత బాధ్యత కట్టుకోవాలి, గేమ్ అయిపోతుంది, ఇవన్నీ జనరల్గా నడుస్తూనే ఉంటాయి. మనం వచ్చేసి నెయిల్స్ కట్ చేసుకోవాలి, హెయిర్ కట్ చేసుకోవాలి, ఇవన్నీ చెప్తూనే ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి 6th to 10th క్లాస్ స్టూడెంట్స్ షుడ్ థాట్ అబౌట్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ట్వైస్ డ్యూరింగ్ ద స్కూల్ అవర్స్. అయితే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ మనం 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పిల్లల్ని స్కూల్ ఎంటర్ అయిన తర్వాత జూన్లోనే ఒకసారి టెస్ట్ పెట్టేసేసి ఆ టెస్ట్లో ఏముంటుంది నెక్స్ట్ పీరియడ్లో కన్క్లూజన్ ఉంటుంది. ఆ టెస్ట్లు అన్ని కూడా పెట్టేసేసి అందులో వచ్చేసేసి మనకు స్టాండింగ్ బ్రాడ్ జంప్ అండ్ రీచ్ ఇలాంటి మన 30 మీటర్ టైం టెస్ట్ ఇవి కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా చేసి పెట్టుకొని తర్వాత లాస్ట్లో ఇయర్ ఎండింగ్ లో కూడా మరొకసారి టెస్ట్ చేసుకోవాలి. వాళ్ళ పిల్లవాడి ఎదుగుదల ఏదో విధంగా ఉందని మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఇంటర్మల్ కాంపిటీషన్స్ ఆర్గనైజ్డ్ బై ద స్కూల్. The competition should be conducted after identifying participating students, dividing them into equal teams. మనం ఇంటర్మల్ స్కూల్స్ లో మనం జరుపుకుంటుంటాం. మన డ్యూరింగ్ ద టోటల్ ఇయర్ లో ఒక్కొక్క గేమ్ ఒక్కొక్కసారి ఒక జూన్ జూలై ఆగస్ట్ లో ఒక గేమ్ ఒకసారి ఇంటర్వల్ కంప్లీట్ చేసేసుకుంటే అందులో బెస్ట్ స్టూడెంట్స్ కూడా మనకు తెలుస్తుంది. వాళ్ళకి స్పెషల్ కోచింగ్ ఇచ్చేసి అవుట్ ఆఫ్ ద బయట జరిగే కాంపిటీషన్స్ మనం పట్టుకెళ్ళచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి based on continuous comprehensive assessment, SA1, SA2 assessment to conduct our students grading children's progress based at academic standards, children talent should be recorded progress card. అయితే మనం ప్రోగ్రెస్ కార్డ్ లో మనకు కంపల్సరీ కాలం ఒకటి ఉన్నది. మనకు వచ్చేసి రైట్ సైడ్ మన కరిక్యులర్ యాక్టివిటీస్ లో ఫిజికల్ ఎడ్యుకేషన్ మార్క్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అందులో FA1, FA2, FA3, FA4 లేవు. అందులో ఓన్లీ SA1, SA2 ఇస్తాము. అది ఏ విధంగా వేయాలనేది చెప్పేసి నెక్స్ట్ క్లాస్ లో అవి మనం కంపల్సరీగా మనమే వేయాలి. ఎవరో మన ఆబ్సెన్సీలో ఎవరు వేస్తారు అది రికార్డు కూడా పెట్టుకుంటే బెస్ట్. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పిల్లలందరూ కూడా ఆ రిజిస్టర్ ఉంటుంది. ఫిజికల్ ఎడ్యుకేషన్, హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఒక మార్క్స్ అని చెప్పేసి ఒక రిజిస్టర్ పెట్టుకొని 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పిల్లల పేరు రాసేసి కాలమ్స్ కొట్టుకొని వచ్చేసి SA1, SA2 ఆ మార్క్స్ వేసుకొని టోటల్గా మనం బై 2 వేసేసి లాస్ట్ గ్రేడింగ్ కూడా ఇస్తాము. అవన్నీ కూడా పెట్టు మనకు 5 కాలమ్స్ ఉంటాయి. 1, 2, 3, 4, 5 5లో 5 దేనికి కూడా మన క్లాస్ లో ఉన్నది. అవన్నీ ఇచ్చుకొని ఆ మార్క్స్ టోటల్ చేసుకొని 50 మార్క్స్ మన గ్రేడింగ్ ఇచ్చుకుంటాం. అది కూడా కంపల్సరీ రికార్డ్ పెట్టుకుంటే బెస్ట్. తర్వాత ఈ రిజిస్టర్స్ అనేది ఇందులో చూస్తే మనకు దాదాపు 10 కనబడుతున్నాయి. కానీ మనకు వచ్చేసిన తర్వాత యాజ్ ఆఫ్ డ్యామ్ దర్శనం తీసినా కానీ ఇంకా వేరే బుక్స్ తీసినా కానీ యాజ్ బై DSC క్వశ్చన్ 6 రిజిస్టర్స్ ఉంటే సరిపోతుంది. అందులో వచ్చేసి స్టాక్ రిజిస్టర్ మనం అందరం కూడా మెయింటైన్ చేస్తాం. ఈ మధ్యన మనకు 25 రూపీస్ 1000 మనకు గవర్నమెంట్ ద్వారా వచ్చేసి కొన్ని BMC స్కూళ్ళకి అయితే 50,000 వచ్చినాయి. అవన్నీ కూడా మనము కొటేషన్ తీసుకొని మన తర్వాత తీసుకున్న తర్వాత రిసిప్ట్ కూడా ఒక జిరాక్స్ కాపీ తీసుకొని ఆ స్టాక్ రిజిస్టర్ లో పేస్ట్ చేసుకుంటే ది బెస్ట్ గా ఉంటుంది. ఆ స్టాక్ రిజిస్టర్ లో ఏవైతే మనం పర్చేజ్ చేసినామో ఆల్రెడీ ఇదివరకు ఉన్న స్కూళ్ళలో మనం బ్యాలెన్స్ రాసుకుంటూ పోతాము ఏమున్నాయని. తర్వాత ఇవన్నీ కూడా ఏవైతే మన బిల్లులో ఉన్నాయో అవే మనం ఎంట్రీ చేసుకోవాలి. వేరే బయట నుంచి వచ్చినవి కూడా ఎంట్రీ చేసుకోవచ్చు, కానీ ఇవి కంపల్సరీగా ఉండాలి. మనం కొన్ని కొన్నాం క్యారం బోర్డ్ అవి ఇవి అన్నీ కొన్నాం, అందులో స్టాక్ లిస్టులు లేవనుకో ఇబ్బంది పడతాం. నెక్స్ట్ వచ్చేసి క్యుములేటివ్ విషయం అందరికి తెలిసిన విషయమే. హైట్, వెయిట్ ఇవన్నీ కూడా రాసుకుంటాం. పిల్లవాడి పేరు, ఫాదర్ నేము, ఈ మధ్య పెన్ నెంబరు, ఆధార్ కార్డు ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని మనం క్యుములేటివ్ రిజిస్టర్ రాసుకుంటాం. అటెండెన్స్ రిజిస్టర్ మన అందరికీ కూడా గ్రౌండ్ లో పోగానే అటెండెన్స్ తీసుకోవాలి. అటెండెన్స్ దాదాపుగా మెయింటైన్ చేయలేము, ఎందుకంటే ఆల్రెడీ స్కూల్లో పొద్దున్నే మనకు అటెండెన్స్ తీసుకుంటారు. మనకు వచ్చేసి టోటల్ గా ఆ స్కూల్లో ఎంత స్ట్రెంత్ ఉందని కూడా తెలిసిపోతా, అంటే ఆ క్లాస్ లో ఎవరు వచ్చిందని కూడా తెలుసు. దాన్ని బట్టి మనం సబ్మిట్ చేసుకోవచ్చు, కానీ తీసుకుంటే ది బెస్ట్. తర్వాత వచ్చేసి పర్సనల్ హెల్త్ రికార్డ్స్ ఆఫ్ స్టూడెంట్. ఇందాక చెప్పినట్టుగా పిల్లవాళ్ళు ఎవరైనా అబ్నార్మల్ పిల్లలు ఉన్నా కానీ ఏదైనా డిసీజ్ ఉన్న పిల్లలు కానీ వాళ్ళు నోట్ చేసుకొని అందరి గురించి కూడా రాసి పెట్టుకుంటే బెస్ట్ గా ఉంటుంది. తర్వాత ఇష్యూ రిజిస్టర్, ఇది కూడా కొంచెం మెయింటైన్ చేయడం కష్టం, ఎందుకంటే రోజు పిల్లలు పీరియడ్ బై పీరియడ్ తీసుకెళ్తూనే ఉంటారు పిల్లలు, కానీ మెయింటైన్ చేసుకుంటే బెస్ట్. పిల్లలు ప్రతిసారి వస్తున్నట్టు 4 బాల్ పట్టుకెళ్తారు, ఆ పేరు రాసుకొని ఇష్యూ రిజిస్టర్ రాసుకొని టైం రాసుకొని మళ్ళీ తెచ్చిట్ట లేదని రాసుకోవడం కష్టం. కానీ ఇష్యూ రిజిస్టర్ పెట్టుకుంటే బెస్ట్. ఎప్పుడంటే మనం బయటికి టోర్నమెంట్స్కి వెళ్ళినప్పుడు మన దగ్గర కిట్స్ ఉంటాయి స్కూల్లో, ఆ కిట్ ఇస్తారు, అది రాసి పెట్టుకుని ఎవరైనా పిల్లలకి ఇష్టం మన తర్వాత వచ్చిన తర్వాత అవి రిసీవ్ చేసుకోవడానికి మంచిగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత యాన్యువల్ ప్లాన్. మనకు ఈ మధ్యనే ట్రైనింగ్ జరిగింది ప్రమోటివ్ వాళ్ళకు అన్న యాన్యువల్ ప్లాన్ చెప్పడం జరిగింది. అది కూడా మన కరిక్యులం ఉంది, మనకు నెక్స్ట్ చెప్తారు. అందులో వచ్చేసి యాన్యువల్ ప్లాన్ కోసం టోటల్గా మనం జూన్లో ఏం చేయాలి, జూలైలో ఏం చేయాలి, ఈ విధంగా 1 by 1 అన్ని నెలలో ఏమేమి చేయాలని చెప్పేసి యాన్యువల్ ప్లాన్ కూడా ముందే రాసుకుని పెట్టుకోవడం జరుగుతుంది. టీచింగ్ డైరీ నిన్న చెప్పడం జరిగింది, యాగుప్తా టీచింగ్ డైరీ గురించి.
కాలమ్స్ కూడా పెట్టి చెప్పడం జరిగింది. ఏ పీరియడ్ ఏం తీసుకున్నాం, ఏ పీరియడ్ ఏం తీసుకున్నాం, ఈ రోజు 4 పీరియడ్ వస్తే 3 పీరియడ్ ఆ పీరియడ్ ఏ క్లాస్ తీసుకున్నాం, దేని గురించి తీసుకున్నాం అని చెప్పేసి అది చేసుకోవచ్చు. తర్వాత హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ మార్క్స్ ఇందాక చెప్పినట్టుగా మన SA1 SA2 మార్క్స్. తర్వాత అచీవ్మెంట్ రిజిస్టర్ ఒకటి, మనం పిల్లల్ని బయటికి తీసుకెళ్తుంటాం, డిస్ట్రిక్ట్ లెవెల్ ఎవరు ఆడిళ్ళు, స్టేట్ లెవెల్ ఎవరు ఆడి, నేషనల్ లెవెల్ ఎవరు ఆడిళ్ళు, ఆ పేపర్ కట్టింగ్స్ అందులో పేస్ట్ చేసి మనం ఎవరైనా డిఓ కానీ పై అధికారి కానీ ఎవరైనా వచ్చినప్పుడు మన పెర్ఫార్మెన్స్ ఏంటంటే ఏం ఆర్టిస్ట్ అని చెప్పారు. స్కూల్ వైజ్ టోటల్ అన్ని ఎక్స్పెండిచర్స్ అందులో కలిసి ఉంటాయి. కాకపోతే మనం కూడా 25,000 క్యాష్ మనకి ఇచ్చిళ్ళు, దానికి మనకు కాలమ్స్ కొట్టేసుకొని డేట్ పర్టికులర్స్ అమౌంట్ కొట్టేసుకొని అందులో చేసిన తర్వాత మనకు 25,000 వచ్చినట్టుగా రాసుకొని తర్వాత మనం ఎక్స్పెండిచర్ కూడా పర్టికులర్ మనం పలానా షాప్ నుంచి 25,000 ఇచ్చేసాం, బ్యాలెన్స్ నీళ్ళు అది పెట్టుకుని ఇయర్ వైజ్ గా మనం చేసుకుంటే బెస్ట్ గా ఉంటది. తర్వాత వచ్చేసిన unnecessary goods which are not used should be actioned with the approval of the concerned authorities. and ఇది మామూలుగా జనరల్ గా స్కూల్లో పాత వస్తువులు ఉన్నాయి, యాక్షన్ లో పెట్టేస్తామని అది అంత అవసరం లేదు. మనం ఒక్కపోతే దిగిపోయిందంటే మిడ్ డే మీల్స్ వాళ్ళు పట్టుకపోతారు, వంట పెట్టితే వాటి పెట్టితే అది అయిపోతుంది, చూసుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ పర్చేస్ రిలేటెడ్ కాపీ షుడ్ బి ఇంక్లూడెడ్ ద స్కూల్ స్పోర్ట్స్ క్యాష్ లిస్ట్ లో ఇవన్నీ కూడా మనం ఎంట్రీ చేసుకుంటే పెట్టుకుంటే ఏదైనా పర్టికులర్స్ ఏం కొన్నాం, ఏం ఖరాబ్ అయిపోయింది, ఏమేమి కొనాలని ప్లాన్ చేసుకోవచ్చు. పార్టిసిపేట్ ద ఆర్గనైజ్డ్ ప్రోగ్రామ్స్ ఆన్ స్కూల్ యాన్యువల్ డే, స్పోర్ట్స్ డే, నేషనల్ డే. అన్ని స్కూల్ ప్రోగ్రామ్స్ లో స్కూల్లో ఏ ప్రోగ్రామ్ జరిగినా కానీ అందులో మన పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే పిల్లల్ని డిసిప్లిన్ గా చూడాలి. ఏ ప్రోగ్రామ్ అయినా జరిగింది, 26 జనవరి కానివ్వండి, తర్వాత 15th ఆగస్ట్ కానివ్వండి, మనకు ఇప్పుడు June 2nd వస్తుంది ఆ రోజు కానివ్వండి, ఇంకా యాన్యువల్ డే, ఎలాంటి ప్రోగ్రామ్ జరిగినా కానీ మనకు కంపల్సరీ ఇన్వాల్వ్ కావాలి, మేజర్ పాత్ర మనం పోషించాలి. అరేంజ్మెంట్ విషయంలో కానీ అన్ని విషయంలో. సైన్స్ డే జరుగుతుంది, నాకేం అవసరం, సైన్స్ నాది కాదు కదా, నేనెందుకు చేస్తా, నేనెందుకు టేబుల్ వేపిస్తా, నేనెందుకు అంత సెట్ చేస్తా, నేనెందుకు ఫిక్స్ చేస్తా అని ఎవరు కూడా అట్లా మనసు పెట్టుకోవాలి. దట్ ఈస్ మన వర్క్. మనకు డ్యూటీస్ లో భాగంగా మెయిన్ ఏదంటే హెచ్ఎం సార్ కి మనం అసిస్ట్ గా పనిచేయాలి. అలా క్లియర్ గా రాస్తుంది మనకు జీవోలో కూడా ఉంటుంది, హెచ్ఎం సార్ కి మనం అసిస్ట్ గా పనిచేయాలి అన్ని విషయాలు. అంటే వేరే విషయాలలో కాదు, ఏవైతే కరెక్ట్ గా ఉన్నాయో ఓకే. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత to assist headmaster and educators in maintaining the school discipline. School discipline విషయంలో హెచ్ఎం సార్ కి అసిస్ట్ చేస్తుంటారు. The last 2 periods weekend should allotted mass physical activities. ఇందాక చెప్పాం కదా, మన క్యాలస్టనిక్స్ కానీ లేదా డంబెల్స్ కానీ తర్వాత లేదా లెజిమ్స్ కానీ తర్వాత మన కరాటే కానీ ఇవన్నీ కూడా మనం మాస్ పీరియడ్ లో మన వీక్లీ మన నెలకు ఒక రోజు మాస్ డ్రిల్ వస్తుంది, ఆ వీక్లీ వన్స్ కరెక్షన్. తర్వాత వచ్చేసి ఈ ఫీల్డ్ ట్రిప్స్ ఉంటాయి, ఎక్స్కర్షన్ పోతాము, తర్వాత ఫీల్డ్ ట్రిప్స్ అవి చేస్తాం, అందులో కూడా మన పాత్ర ఖచ్చితంగా ఉండాలి. ఎక్స్కర్షన్ పోతుంది పీఈటీ పోకుండా ఉంటే అది కరెక్ట్ గా కంపల్సరీ మనం ఇన్వాల్వ్ కావాలి. తర్వాత బడ్జెట్ కూడా ప్రపోజల్ చేసుకోవాలి. ఈ ఇయర్ మొత్తం అయిపోయి 25,000 అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది స్కూల్. నెక్స్ట్ ఇయర్ మనకి ఏమేమి ఎక్విప్మెంట్ అవసరం అయితే అవన్నీ కూడా కొంచెం ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే బెస్ట్. స్టూడెంట్స్ షుడ్ బి మేడ్ అవేర్నెస్ అబౌట్ పర్సనల్ అండ్ చెప్పాలని పెట్టే హైజీన్ అండ్ న్యూట్రిషన్. ఇది ఎట్లా చెప్తా మనకు కరిక్యులం కూడా బాగా పిల్లలకి ఏ ఫుడ్ అవసరమో, ఎంత క్యాలరీస్ ఉంటాయి, ఏంది ఇవన్నీ కూడా న్యూట్రిషన్ క్లాస్ ఉంది, అందులో చెప్పడం జరుగుతుంది. తర్వాత వచ్చేసిన తర్వాత పీఈటీ షుడ్ పార్టిసిపేట్ మోర్ అండ్ ఎక్సర్సైజ్ సైన్స్ సెమినార్స్ అండ్ ట్రైనింగ్. మనం ఏదైనా మనకు ఎక్కడ అవకాశం ఉన్నా కానీ అక్కడికి సెమినార్స్ కానీ ఇంకా అప్డేటెడ్ వర్సన్స్ కానీ ఇలాంటి కొన్ని అథ్లెటిక్స్ లో కొన్ని సెమినార్స్ జరుగుతుంటాయి. మన తర్వాత వాలీబాల్ ఒక సెమినార్ జరుగుతుంటాయి, అక్కడికి అటెండ్ కావడానికి మనం వెళ్తే కనుక నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. అవి తప్పకుండా అటెండ్ అయితే బెస్ట్ గా ఉంటుంది. ఫిజిక్స్ షుడ్ బి యూజ్డ్ డ్యూరింగ్ ద ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్. ఇది చాలా మంది ఇక్కడ పెద్ద పాయింట్ అవుట్ అవుతుంది. ఎందుకంటే మనం విజిల్ మెడలో వేసుకునే ఉంటాము, పొద్దున్న స్కూల్లో కూడా మన విజిల్ ఉంటూనే ఉంటుంది. అక్కడున్న పిలవాలంటే గట్టిగా అరవాలంటే కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. యాక్చువల్ అయితే మన డ్యూటీ ఏంటంటే ఎప్పుడైతే గేమ్స్ ఆడిపిస్తామో ఆ టైంలో గ్రో చేయాలి. కానీ ఎట్ ద సేమ్ టైం మనకు దూరం నుంచి ఉన్న పిల్లలు పిలవడానికి మనం ఉన్నాము కాన్సన్ట్రేషన్ గా పిల్లలు భయపడడానికి ఈ విజిల్ మనం అప్పుడప్పుడు యూజ్ చేసుకోవచ్చు. స్కూల్లో పిల్లలు పిలవడానికి కానీ ఇంకేదైనా యాక్టివిటీ అక్కడెక్కడో దూరంగా పిల్లలు కొట్టాడుకుంటారు, ఒక విజిల్ గట్టి చేస్తే అలర్ట్ అయిపోయింది అది ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ ద స్కూల్ డివైడెడ్ ఇంటూ 2 houses. ఇది ఎట్లా మనకు తెలుసు, ఇంటర్నల్ గేమ్స్ జరిగినప్పుడు కానీ
మన 26 జనవరి గేమ్స్ పెడతాం కదా, అప్పుడు కూడా మన హౌజెస్ లాగా డివైడ్ చేసుకొని వాళ్ళ మధ్య కాంపిటీషన్ పెడితే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే క్లాస్ టు క్లాస్ పెడితే కనుక ఆ పిల్లలు, చిన్న పిల్లలు, పెద్ద పిల్లల మధ్య మన కాంపిటీషన్ సరిగా ఉండదు. 6th to 7th అండ్ 8th 9th 10th ఒక గ్రూప్ చేసుకొని ఒకటే గ్రూప్ లో వాళ్ళందరూ ఉండేటట్టు వాళ్ళ మధ్య కాంపిటీషన్స్ పెట్టుకుంటే వాళ్ళందరికీ కూడా అందరూ ఆడిపిస్తుంది. ఓకే, ఇంటర్నాషనల్ కాంపిటీషన్ షుడ్ బి కండక్టెడ్ వన్ స్పోర్ట్స్ ఎవ్రీ 2 months. ఒక 2 నెలలకు ఒకసారి ఏదైనా ఒక గేమ్ ఇంటర్నాషనల్ పెట్టుకోవాలి. ఇవే కాకుండా ఇంకా మన స్కూల్లో చేయాల్సి చాలా ఉంటాయి. అందరూ కూడా తెలిసిన విషయాలే. మన పిల్లలను మన స్కూల్ అవర్స్ కాకుండా మనం ఆఫ్టర్ స్కూల్ అవర్స్, బిఫోర్ స్కూల్ అవర్స్ కూడా మనము వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తా ఉంటాం. దూరం ఉన్న వాళ్ళకంటే సాధ్యపడదు, లోకల్ ఉన్న వాళ్ళు వస్తుంటారు. రాజేష్ సార్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5:30కి వస్తారు గ్రౌండ్కి. సార్ పిల్లలు ఉంటారు అక్కడ, వాళ్ళు ఆడుతూ ఉంటారు, కొంచెం అబ్జర్వేషన్ చేస్తారు. ఆ విధంగా స్కూల్ అవర్స్ అయిపోయిన తర్వాత స్కూల్ అవర్స్ ముందు ఈ విధంగా మనం చేసుకోవచ్చు. తర్వాత ఈ సమ్మర్ హాలిడేస్లో మనకు సమ్మర్ హాలిడేస్ బిఫోర్ హాఫ్ డే స్కూల్ జరుగుతుంది. అప్పుడు 7:50కి ప్రేయర్ అవుతుంది. ఆ ప్రేయర్ కూడా మనం కంప్లీట్ చేసుకోవాలి. 12:30కి క్లోజ్ అవుతుంది స్కూల్. ఇదందరికీ కూడా తెలిసిన విషయమే. ఎగ్జామినేషన్ సెంటర్, ఎస్ఎస్సి సెంటర్ ఉన్న వాళ్ళకు, ఇంకా వేరే ఎగ్జామ్ సెంటర్ ఉన్న వాళ్ళకి ఆఫ్టర్నూన్ ఉంటుంది. అది డిఓ సార్ టైమింగ్ ఇస్తాడు. అది అప్పుడు నెక్స్ట్ పీరియడ్స్ హెల్త్ ఎడ్యుకేషన్, ఇన్స్ట్రక్షనల్ పీరియడ్, పార్టిసిపేషన్ పీరియడ్, హెల్త్ ఎడ్యుకేషన్ పీరియడ్ అందరికీ హెల్త్ ఎడ్యుకేషన్ లో మనం ఇంకా క్లాస్ రూమ్ చెప్పే క్లాసెస్ ఉంటాయి కాబట్టి క్లాస్ రూమ్ లో వాళ్ళందరూ కూడా హైజీనిక్, ప్రోటీన్స్, న్యూట్రిషన్, స్పోర్ట్స్ ఇంజురీస్ కోసం ఇంకా చాలా మన సబ్జెక్ట్ ఉన్నది. వాటన్నిటి గురించి చెప్పుకోవచ్చు. తర్వాత ఇన్స్ట్రక్షనల్ పీరియడ్ మనం వచ్చేసి బయట గేమ్స్ ఇట్లా ఆడిపించడానికి కబడ్డీ గ్రౌండ్ తీసుకెళ్ళి ఆడిపించేస్తుంటారు. పార్టిసిపేషన్ పీరియడ్ బయట గేమ్స్ ఉంటే ఆ పార్టిసిపేషన్ మనం బయటకి తీసుకెళ్ళి పార్టిసిపేట్ చేసేసుకుంటాము. ఆప్షనల్ పీరియడ్ ఉంటే తర్వాత స్పెషల్ కోచింగ్ అంటే స్కూల్ అవర్ తర్వాత స్టార్టింగ్. ఓకే, ఇప్పటికే ఒక సెషన్ అంతా అయిపోయింది. అయితే ఏ ఎగ్జామ్ అయినా కానీ కంపల్సరీ ప్రేయర్ ప్రతిరోజు అది అక్కడ ఉందా మన పరిస్థితులు బట్టి, మన హెచ్ఎం బట్టి. ఓకే.